శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ సీఎం చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక కష్టపడి పనిచేసే ఏపీ సీఎం ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ మోదీ ట్వీట్ చేయడం ఇప్పుడు ఆకర్షణీయంగా మారింది. ఇందులో ఇక ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తుందంటూ ప్రధాని రాసుకొచ్చారు. చంద్రబాబు అవిశ్రాంత అంకిత భావం ఆంధ్రప్రదేశ్ను ప్రగతి, నూతన ఆవిష్కరణ మార్గంలో నడిపిస్తూనే ఉంటుందంటూ అమిత్ షా రాసుకొచ్చారు. ఇక చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ విష్ చేశారు. అటు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు సైతం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక మనం చూస్తూ ఉన్న నారా లోకేష్, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు, విషింగ్ యూ ఏ హెల్దీ, పీస్ఫుల్, లాంగ్ లైఫ్ అంటూ కూడా, అంటే ఆరోగ్యకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని మీకు విష్ చేస్తూ కోరుకుంటున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది ఇటు జగన్మోహన్ రెడ్డి. ఇక చిరంజీవి కూడా మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజల పట్ల అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అంటూ ఇటు చిరంజీవి రాసుకొని వచ్చారు, ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ప్రధాని బెస్ట్ విషెస్ టు ఆంధ్రప్రదేశ్ హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్, బాగా కష్టపడేటువంటి సీఎంకి బర్త్డే విషెస్ అంటూ కూడా చెప్పారు. ఇక మై గుడ్ ఫ్రెండ్, అంటే మోదీకి చంద్రబాబు నాయుడు మధ్య కూడా ఒక అనుబంధం ఉంది, అయితే మై గుడ్ ఫ్రెండ్ అంటూ రాసుకొని వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఏపీ అభివృద్ధి చెందాలంటూ రాసుకొచ్చారు. ఇక అమిత్ షా కూడా అదే రకంగా కూడా ట్వీట్ చేశారు, బర్త్డే విషెస్ తెలిపారు. సో మీ ఏమాత్రం కూడా అలసిపోకుండా మీ డెడికేషన్ కంటిన్యూ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని గైడ్ చేస్తున్నారంటూ, మీ నాయకత్వంలో కూడా ఇన్నోవేషన్ అన్నీ కూడా అభివృద్ధి చెందాలంటూ కూడా ఆయన కూడా కోరుకోవటం జరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ. ఇక మామయ్య గారు అంటూ కూడా ఈ ట్వీట్లో జూనియర్ ఎన్టీఆర్ సంబోధించారు. విషింగ్ కంటిన్యూడ్ గుడ్ హెల్త్, ఒక ఆరోగ్యకరమైన జీవితము, ఆనందకరమైన జీవితం, అదేవిధంగా స్ట్రెంగ్త్ టు సర్వ్ పీపుల్, జనాలందరికీ కూడా సర్వ్ చేయడానికి ఒక బలం, వీటన్నిటిని కూడా ఒక డెడికేషన్, విజన్, వీటన్నిటిని కూడా కొనియాడుతూ ఇవన్నీ దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నట్లు ట్వీట్ చేశారు. లీడర్షిప్ కంటిన్యూ అవుతుంది అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు అంటూ కూడా ఇక పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఈ రకంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు రాజకీయంగా దగ్గరైనటువంటి వారు, అదేవిధంగా అందరూ కూడా సినీ ప్రముఖులు. ఇక నారా లోకేష్ రీసెంట్గానే మనకి తెలుసు, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా అయ్యాడు పార్టీకి. ఇక వామ్ బర్త్డే గ్రీటింగ్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, an inspiring leader. I also have the privilege of calling నాన్న. సో ఒక ఇన్స్పైరింగ్ లీడరు, కానీ అంటే నాకు ఒక నాన్న అని పిలిచే ఒక ప్రివిలేజ్, ఒక అదృష్టం, ఒక గౌరవం కూడా ఉంది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. విత్ ఈచ్ పాసింగ్ ఇయర్, ప్రతి సంవత్సరం గడుస్తున్న ప్రతి సంవత్సరం యువర్ ప్యాషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ ఓన్లీ గ్రో స్ట్రాంగర్. ప్రతి సంవత్సరం కూడా గడుస్తున్నంత కాలం కూడా ప్రతి సంవత్సరం మీరు పబ్లిక్కి సర్వ్ చేయాలి, జనాలకి సేవ చేయాలి అనేది కూడా మీలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ అది గ్రో అవుతూ ఉంది, స్ట్రాంగ్గా ప్రతి సంవత్సరం స్ట్రాంగ్ అవుతూ ఉంది ఆ ఫీలింగ్ అంటూ కూడా సీమ్లెస్లీ ఎనర్జీ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటూ కూడా ఇక మొత్తం కూడా ఇలా ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ కూడా చంద్రబాబు నాయుడుకి అంటే ఇటు పార్టీలో ఉన్నటువంటి వారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా ఆయనకి ట్వీట్ చేస్తూ ఉన్నారు, బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకి చాలామంది మిత్రులు ఉన్నారు. ఆయన విజన్ని కానీ, ఎస్పెషల్లీ ఆయన డెడికేషన్ని కానీ, వీటన్నిటిని కూడా కొనియాడుతూ ఉంటారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం చాలా స్ఫూర్తిదాయకం అంటూ కూడా అనేక మంది కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు. ఇక వారందరూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా.